హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్. ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా ప్రాన్స్ బిర్యానీని అయితే చూపించబోతున్నానండి. ఎప్పుడైనా మనకి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఈ ప్రాసెస్లోని డెఫినెట్గా ట్రై చేయండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లా ఉంటుందన్నమాట. ఎక్కువ ప్రాసెస్ లేకుండా అరగంటలో మనం ఈ రొయ్యల బిర్యానీని అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఉన్న వాటితోని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. ముందుగా మనం ఒక 750 గ్రామ్స్ వరకు రొయ్యలు తీసుకోండి. అంటే 3/4 కేజీ దగ్గర అనమాట. ఇవి నీట్గా క్లీన్ చేసుకొని పైన ఉన్న ఏమైనా నార లాంటిది ఉంటే తీసేసి క్లీన్ చేసేసేయండి. ఇప్పుడు దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి రొయ్యలు మొత్తానికి కూడా బాగా పట్టించి ఒక అరగంట సేపు అయినా సరే ఈ రొయ్యలకి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఉప్పు పసుపులోని కొంచెం చక్కగా ఇలా నానబెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ని అయితే మనం నానబెట్టుకుందాం. నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వరకు అయితే రైస్ తీసుకుంటున్నాను. అంటే 3/4 కేజీ వరకును. మీరు ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని రొయ్యల్ని కానీ రైస్ని కానీ పెంచుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మనకి 3/4 కేజీకి 3/4 కేజీ రైస్తోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. 1 టైం వాష్ చేసుకొని శుభ్రంగా ఈ బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు అయినా సరే మనం చక్కగా దీన్ని నానబెట్టేసుకోవాలి. బియ్యం బాగా కడిగేసి నీళ్ళు వంపనవసరం లేదండి. ఒకసారి ఇలా మెత్తగా చక్కగా ఇలా కడిగేసుకొని ఆ వాటర్తోనే నానబెట్టేసుకోండి. బిర్యానీ కోసం మనం ముందుగా ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలని సన్నగా ఇలా తరుక్కొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా చక్కగా తరుక్కొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని చక్కగా ఈ ఆయిల్లో వేసేసి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు రొయ్యల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 70% అయినా ఇక్కడ రొయ్యల్ని నీట్గా ఫ్రై చేసుకుంటే మనకి బిర్యానీలోకి చక్కగా కలిసిపోతుందండి. ఇప్పుడు రొయ్యలు ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి రొయ్యల్ని బాగా వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అయినా సరే రొయ్యల్ని చక్కగా ఉడికించేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. రొయ్యల నుంచి ఎంత వాటర్ వచ్చిందో చూసారా. మనం ఏ వాటర్ వేయకుండానే దానిలో ఉన్న వాటర్తోనే రొయ్యల్ని చక్కగా ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు మనం రొయ్యల్ని కుక్ చేసుకుంటే రొయ్యలు బాగా వేగిపోతాయండి. చూడండి, దానిలో ఉన్న వాటర్ రొయ్యలకి బాగా అంటుకుని దగ్గర పడింది కదా. ఈ టైంలో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ మాత్రం. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం. ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ వరకు వేసాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 5 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు వేయండి. పెరుగు అనేది కొద్దిగా చప్పగా ఉండేలా చూసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ పుదీనాని ఒక గుప్పెడు, అలాగే గుప్పెడంత కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ముందుగా ఉల్లిపాయల్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఇలాగా మనం వేయించుకొని ఒక గుప్పెడంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలన్నమాట, వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మనం ఆనియన్స్ వేడి చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అదొక 3 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వేడి ఆయిల్ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టించేలా ఒక 2 మినిట్స్ స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టండి. ఒక లో ఫ్లేమ్లో మనం పెట్టుకొని ఈ రొయ్యలకి మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత మరొక బాండీ తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేయండి. అలాగే హోల్ గరం మసాలా, పువ్వు, చెక్క, అలాగే జాపత్రి, నెక్స్ట్ బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, లవంగాలు, మొత్తం హోల్ గరం మసాలా మొత్తం దీంట్లో వేసుకోవాలి. కొన్ని యాలకులు, అలాగే షాజీరా అన్నీ కూడా వేసుకొని ఫ్లేవర్స్ అన్నీ చక్కగా వాటర్లో దిగేలా మనం మరగబెట్టుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఫ్రెష్గా పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి వాటర్ చక్కగా బాయిల్ అవ్వాలి. వాటర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో దిగేలాగా ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఇలా మరిగించేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ మొత్తం కూడా దీంట్లోకి వేసేసేయాలి. నీళ్లు తీసేసి రైస్ మాత్రమే పడేలా చూసుకొని చక్కగా మనం రైస్ని అయితే ఒక 70% అయితే చక్కగా ఉడికించుకోవాలి.
దగ్గరుండి రైస్ని మాత్రం కంపల్సరిగా చక్కగా ఉడికించుకోవాలి. ఏమాత్రం కూడా మనం బాగా ఉడికించకూడదు. ఒక 70% అయితే చక్కగా పలుకుగా ఉన్నప్పుడు రైస్ని మనం దమ్ పెట్టుకుంటాం కాబట్టి దగ్గరుండి రైస్ని ఉడికించుకోవాలి. మిగతా 30 మినిట్స్ కూడా మనం దమ్ పెట్టేటప్పుడు రైస్ చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న పలుకుంటే రైస్ అయితే మనకి కరెక్ట్గా ఉడికినట్టే అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి దించేసేయండి. ఇప్పుడు మరొక బాణలిలోని మనం ఉడికించుకున్న రైస్ని ఇలా అడుగుని పరుచుకోవాలి. ముందుగా మనం గ్రేవీని రెడీ చేసుకున్నాం కదా, రొయ్యల గ్రేవీని ఇప్పుడు పైనుంచి కొద్దిగా లేయర్లుగా ఈ రైస్ మొత్తం కూడా చక్కగా సర్దేసేయాలండి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ కర్రీ వేసుకోండి. అలాగే పైనుంచి మళ్ళీ రైస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. అలాగా మొత్తం కూడా చక్కగా పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా మళ్ళీ లేయర్గా వేసుకొని రైస్ అలా సర్ది పెట్టుకోవాలన్నమాట. మిగిలిన గ్రేవీ మొత్తం కూడా ఇలా మధ్యలోకి వేసేసి మళ్ళీ పైనుంచి లేయర్లాగా రైస్ని అయితే సర్దేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మిగిలిన మనం బ్రౌన్ ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వాటర్ని ఒక 1/2 గ్లాస్ వరకు తీసుకోండి. ఇప్పుడు రైస్ వాటర్ని వేడిగా ఒక 1/2 గ్లాస్ వేసుకుంటే మిగతా 30% చక్కగా ఉడికిపోతుందన్నమాట. ఇక్కడ దీంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేయండి. బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ అనేది మనకి అచ్చం రెస్టారెంట్ స్టైల్లా వస్తుందన్నమాట. వేడి పాలల్లోని కొంచెం సాఫ్రాన్ వేసుకొని ఇలా చక్కగా పైనుంచి వేసేయండి. అలాగే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా నెయ్యిని వేసేసిన తర్వాత దీన్ని మూత పెట్టి మరొక 10 నిమిషాలు స్టవ్ పై పెట్టి దమ్ చేసుకోవాలి. ఎలాంటి మూతలు గట్టిగా పెట్టనవసరం లేదండి. 30% చక్కగా ఉడికిపోద్ది అనమాట. చూసారా, పైనుంచి ఇలా చక్కగా ఉడికిపోయింది కదా. మనకి బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి. ఎందుకంటే ముందుగానే మనం రొయ్యల్ని ఉడికించి వేయించి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. ఒకసారి నేను చెప్పిన విధంగా కరెక్ట్గా తక్కువ టైంలోనే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అరగంటలో బిర్యానీ అయితే మనం రెడీ చేసుకొని తినొచ్చు అనమాట. మీ ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా మీకు ఫిదా అవ్వాల్సిందే అనమాట. అంత బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.